కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు బోధించిన విషయాలు మనం చెప్పుకుంటున్నాం. మోక్షం పొందాలి అంటే 4 రకాల మార్గాలు ఉన్నాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏమిటి ఆ 4 మార్గాలు అంటే భక్తి మార్గము, కర్మ మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము. ఈ 3 మార్గాలు చెప్పుకున్నాం. భక్తి మార్గం అన్నా ధ్యానం చేయడమే. ఉపనిషత్తులో నాట్లో చెప్పబడింది. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే. మన స్వరూపమైనటువంటి ఆత్మతో మనం కూడి ఉండడమే భక్తి అనబడుతుందన్న దానికి వివరంగా తెలుసుకున్నాం. కర్మ మార్గము అంటే మనం చేసే కర్మల్లో ఏ కర్మ అయితే మనకి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుందో, ఆ ముక్తికి మోక్షానికి దారితీస్తుందో అటువంటి కర్మ ఏది అంటే ఒక ధ్యానం ఒక్కటే. అంచేత కర్మ మార్గమైన ధ్యానమే, యోగ మార్గమైన అది ధ్యానమే. ఇప్పుడు జ్ఞాన మార్గం గురించి చెప్పుకుందాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మోక్షము అంటే జన్మలేని స్థితి. అటువంటి స్థితి ఎవరికి కలుగుతుంది అంటే ఎవరైతే కర్మలన్నీ రహితం చేసుకుంటారో, వారికి కలుగుతుంది. ఇంకేతంటే మీ ఖాతాలో ఏమాత్రం కర్మలున్నా అవి అనుభవించడానికి మళ్ళా జన్మ తీసుకోవాలి. జన్మ తీసుకుంటే దుఃఖమే. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఇబ్బంది. ఎందుకు వస్తున్నాయో తెలీదు. అర్థం కాక ఎవరికి వారు తమకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు, కోరికలు కోరుతూ ఉంటారు.
ఆ కష్టాలు తొలగించమని. వాళ్ళకి ఆ కష్టం ఎందుకు వచ్చిందో కారణం తెలీదు. ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? వాళ్ళు చేసిన కర్మల్లోంచి వాళ్ళు కోరుకొని తెచ్చుకున్న కర్మల వల్లే వాళ్ళకి కష్టాలు వస్తాయి. వీళ్ళు చేసినవన్నీ వాళ్ళ ఖాతాలో పడతాయి. దాన్నే సంచిత కర్మలు అంటారు. జన్మ తీసుకునే ముందు వీళ్ళు కొన్ని కర్మలు ఎంచుకుని వాళ్ళంతటా వాళ్ళు అందులో ఏది కావాలంటే అది కోరుకుని వస్తారు. అది అనుభవించవలసిన టైం వచ్చేసరికి సడన్గా కష్టాలు వస్తాయి. కొంతమందికేమో రోగాలు వస్తాయి, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఇంకా కొంతమందికి కుటుంబ సమస్యలు వస్తాయి, ఇంకా కొంతమందికి ఇరుగు పొరుగు వాళ్ళతో వస్తాయి. తట్టుకోలేరు. తట్టుకోలేక విలవిల్లాడిపోతారు. దేవుళ్ళను మొక్కుతారు, అయినా ఫలితం ఉండదు. ఎందుచేతంటే ఏ దేవుళ్ళని వీళ్ళు మొక్కుతున్నారో ఆ నిర్ణయం ప్రకారం, ఆయన ఏర్పాటు చేసిన నిర్ణయం ప్రకారమే వాళ్ళకి ఆ శిక్ష పడింది. ఆయన వేసిన శిక్ష కాదు, రూల్స్ ప్రకారం, ఆ నియమాల ప్రకారం వీడు చేసిన దాంట్లో వీడు కోరుకున్నదే ఇప్పుడు వీడు అనుభవిస్తున్నాడు.
ఆ కష్టాలకు కారణం ఎవరో కాదు, వాడు చేసుకున్నదే. అందుకే పత్రిక గారు అంటారు, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని. ఏ దేవుడు కారణం కాదు, నీ కష్టాలకి నువ్వే కారణం. ఆ కర్మ ఎంతకాలం ఉంటుందో అంతకాలం అనుభవించాల్సిందే, ఎవ్వడేం చేయలేడు. నేను చేసింది నేను అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటే కొంచెం తేలిక పడతారు. అటువంటి వాళ్ళు, కష్టాలు ఉన్నవాళ్ళు ఆ కష్టం పోయేదాకా ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. దానికి కొంత శక్తి కావాలి. ఆ శక్తి వీరు ధ్యానం చేయడం వల్ల సంపాదించుకుంటారు. ఒకటే లెక్కండి, ఏ కష్టమైనా తట్టుకోగలిగిన వాడు తేలిగ్గా అధిగమిస్తాడు, తట్టుకోలేని వాడు వెలవెలలాడిపోతాడు. ఎందుకంటే మీరు చూడండి, ఒకడు జబ్బు చేసిందని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇది ఊరికే ట్యాబ్లెట్లకి దానికి తగ్గదు, ఇంజెక్షన్ చేయాలన్నారు. వీడికి ఇంజెక్షను అంటే చాలా భయం, విపరీతమైన భయం. ఆ సూచి చూస్తేనే వీడి దడ వణుకు, కానీ ఇంజెక్షన్ చేయాలి. ఏం చేస్తారు చెప్పండి? ఆ పిల్లలు పారిపోతారా పారిపోరా? అప్పుడు గట్టిగా పట్టుకుంటారా పట్టుకోరా? పట్టుకుని పొడి చేస్తారా పొడిచేరా? ఇంకెలా ఏడుస్తాడో చూడండి. అమ్మోయ్ బాబోయ్ అమ్మోయ్ బాబోయ్ అంటాడు.
ఎందుకంటే ఆడికి ఆ తట్టుకునే శక్తి లేదు ఆడికి. కానీ కొంతమంది ఉంటారు, ఇంజక్షన్ చేయాలంటే చెయ్యండి అని చెప్పి చెయ్యిస్తాడు. ఒకటి చాలదాయా ఇంకోటి చేయాలంటే ఓలి ఈ పక్కన చేసుకోండి అంటాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటారు, లేరంటారా? ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. మరి వీడెందుకు దాన్ని తట్టుకున్నాడు? ఇద్దరు పొడిచింది ఒకటే. వీడికి శక్తి లేదు, వాడికి శక్తి ఉంది. అంచేత గుర్తుపెట్టుకోండి, ధ్యానం ద్వారా శక్తి సంపాదించండి. ఎటువంటి కష్టాలైనా మీరు తేలిగ్గా అధిగమిస్తారు. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ కష్టము శాశ్వతంగా ఉండదు. ఇది మర్చిపోకండి. ఆ కర్మ అనుభవించేదాకా ఉంటుంది. ఆ కర్మ అనుభవించేస్తే కష్టమేముంటుంది? దాంట్లోంచి బయటపడతారు. అనుభవించేదాకా కొంచెం ఓపిక పట్టాలి, అంతే. దానికి శక్తి కావాలి. అందుకోసమే మనం ఇప్పుడు ఇంత ధ్యానం చేస్తున్నాం. ఉత్తినే చెయ్యట్లా. మీరు ఎంత సిన్సియర్గా, ఎంత పెర్ఫెక్ట్గా, ఎంత డిసిప్లిన్గా ధ్యానం చేస్తారో మీ శక్తి రోజు రోజుకి అంత పెరుగుతుంది. ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి ఇన్ని రోజులు చేయిస్తున్నాం? మీ శక్తి పెంచుకోవడానికేనండి, ఊరికే సరదా కోసం కాదు. ఇక్కడికి శక్తి కన్నా గొప్పదేదీ లేదు. ఇప్పుడు ఓ రమణ మహర్షి గారిని తీసుకోండి. ఆయన చూస్తే గాలెత్తే ఎగిరిపోయేటట్టుగా ఉంటాడు. అలాగే బాక్సింగ్లు ఇవన్నీ ఫైటింగ్లు చేస్తూ ఉంటారు, కుస్తీ పోటీలు. ఎలా ఉంటారు వాళ్ళు? కండలు తిరిగి ఉంటాయి, అంతేనా? ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారు అంటే ఏమని చెప్తారు చెప్పండి? అదేంటి అని ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నా కూడా రమణ మహర్షి గొప్పవాడు, ఎలా ఉన్నా కూడా వాడు. కారణం ఏంటంటే వాడి దగ్గర బలం ఉంది, రమణ మహర్షి దగ్గర అది. బలం ఉన్నవాడు గొప్పోడా, శక్తి ఉన్నవాడు గొప్పోడా? అంచేత మనం కూడా ఏం చేయాలి? ఒళ్ళు పెంచుకోవాలా, శక్తి పెంచుకోవాలా? ఇది ఎవరికి చాలామంది తెలీదు. ఇప్పుడు 4 రోజులు మనం ఏం చేస్తున్నాం? అవసరమంటారా కాదంటారా? కొంచెం అవసరమా, చాలా అవసరమా? ఎంత శక్తి పెరిగితే మీ కష్టాలంతా అధిగమిస్తారు మీరు తేలిగ్గా. ఏ సమస్య, ఏ కష్టము శాశ్వతంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి.
ఏమండి మీరు అప్పు చేశారు అనుకోండి, పోలే అప్పు చేశారు అనుకోండి, ఎవడు అప్పు ఇచ్చాడు వాడు అడగకుండా ఉంటాడా? అడుగుతూ ఉంటాడా? అడగడా? కొంచెం లేట్ చేస్తే మామూలుగా అడుగుతాడా, గట్టిగా అడుగుతాడా? గట్టిగానే అడుగుతాడు. అసలు ఫోన్లో వస్తుంటేనే ఆడు ఫోన్ అని చెప్పి కట్టేస్తారు వీళ్ళు. ఆడింటికి వస్తాడేమో, లేడని చెప్పమంటారు ఇంట్లోనే ఉండి. ఆ అప్పున్నంత కాలము టెన్షనా కాదా? ఎంత వర్రీ పడతారు చెప్పండి. కానీ ఆ అప్పు తీరుస్తున్నారనుకోండి మీరు, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా రిలీఫ్ అయిపోతుంది కదా అప్పు తీరుతుంటే. బాధపడతారా? ఎవడైనా అప్పు తీరుతూ ఉంటే బాధపడతారా? ఎందుకు బాధపడరు? తీరిపోతుంది కాబట్టి ఏ గొడవ లేదు, ఎవడు మన జోలికి రాడు. ఒకవేళ వస్తే ఎదురు తిరిగి తంతాం. అంచేత అప్పు తీరుతుంటే ఎవడైనా బాధపడతాడా? కానీ మానవులు విచిత్రం ఏంటంటే అప్పు తీరుతూ ఉంటే ఏడుస్తారు, అప్పు చేయడానికి సంబరంగా చేస్తారు. ఏం మానవులండి ఇలా? ఏమన్నా అర్థమవుతుందో అర్థం కావట్లేదా? అప్పు తీరుతుంటే బాధపడుతూ ఉంటారు, ఏడుస్తారు. అప్పు చేయడానికి మంచి హుషారుగా చేస్తారు. అప్పు అంటే ఏంటి? ఇక్కడ ఏమర్థమైంది మీకు? పాపం చేయడానికి అబ్బో ఎంత సంతోషంగా చేస్తారో. కోడిని తినమంటే ఎంత సంబరమో చెప్పండి. పండగ గంతులేసేస్తారు. అది పాపం అన్న సంగతి తెలియదు వాళ్ళకి. ఆ పాపం పండాక ఏమవుతుంది? కష్టం వస్తుంది. కష్టం వస్తే ఏం చేస్తారు వీళ్ళు? ఏడుస్తారు. కష్టం వస్తే ఏం చేస్తారు? ఏడుస్తారు. నా బతికి ఇలా అయిపోయింది, నాకు కష్టం వచ్చింది, ఇలాగా ఈ గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవలు జరుగుతున్నాయి, ఆడు నన్ను బాధ పెట్టాడు, ఈ నన్ను బాధ పెట్టాడు, ఇది వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఇలా వచ్చింది. ఏంటి అన్నీ? మీరు చేసుకున్న అప్పులే. కర్మలు అనుకుంటున్నారు పాపం. అప్పులు రాసుకోండి దొబ్బుదామని. మీరు అనుభవించే కష్టాలన్నీ మీరు చేసిన అప్పులు. ఎంతకుముందు చేశారు ఏంటి? అప్పు. ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. ఎలా తీర్చుకుంటున్నారు? అనుభవిస్తూ. ఏమనుభవిస్తూ? కష్టాలు అనుభవిస్తూ. మీరు చేసే పనేంటి? అప్పు తీర్చుకుంటున్నారు. గుర్తెట్టుకోండి, కష్టాలు అనుభవిస్తున్నారు అంటే అప్పు తీరిపోతుందని లెక్క. ఏమండి? అప్పు తీరిపోతుంటే ఎవడైనా ఏడుతాడా? అంటే కష్టం వస్తే ఎవడైనా ఏడుతాడా? ఏం చేయాలి? సంబరపడాలి. ఎందుకు? అది
అప్పు తీరిపోతుంది కాబట్టి పిచ్చోళ్ళు. ఏం మానవులండి బాబు వీళ్ళు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వచ్చిన కష్టం శాశ్వతంగా ఉండదు. అదొక పాయింటు. అది తాను చేసినటువంటి అప్పు తీర్చుకుంటున్నాను. అది నేను చేసిందే, ఎవడి వల్ల వచ్చింది కాదు. దీనికి ఎవ్వడూ కారణం కాదు. ఇదంతా మీ జ్ఞానం పెరిగితే తెలుస్తుందండి విషయాలన్నీ. అందుకే నేను జ్ఞానం పెంచుకోమంటున్నా. ఎవరికో యాక్సిడెంట్లో కాలు ఇరిగింది, ఏం చేస్తారు? కట్టి పడుకోమంటారు 2-3 నెలలు. వీడు ఎడుతాడా అడవుడా? ఎందుకు ఎడుతాడు? నా బతుకులు అయిపోయింది అని. మీరు చెప్పండి, ఏం పర్లేదురా, ఇదంతా సంతోషించేదే. నీ అప్పు తీరిపోతుంది, ఎందుకురా ఎడుతో, సంతోషించాలి అంటే ఏమంటాడు? నీ కాలు ఇరిగితే తెలుస్తుంది లేరా, సంతోషించాలా? అని అజ్ఞాని అంటాడు. జ్ఞాని అవుతే సంతోషంగా అనుభవిస్తాడు. రమణ మహర్షి గారు క్యాన్సర్ వేస్తే చూసేవాళ్ళు బాధపడ్డారు. ఆయన ఏమనేవారు? ఆ చేతి మీద క్యాన్సర్ పుండేస్తాయి, అదేదో చేసుకుంది అనుభవిస్తుంది, దాని కూడా నీకెందుకు, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు అనేవాడు. దాన్ని పెద్ద పట్టించుకునేవారు కాదు. వాళ్ళు జ్ఞానులు, మనం అజ్ఞానులు. అజ్ఞానులు జ్ఞానులకి రివర్స్గా ప్రవర్తిస్తారు. ఏముందండి, పెద్ద పాపం చేస్తే కొంచెం ఎక్కువ రోజులు అప్పు తీర్చుకుంటాం, చిన్న పాపం చేస్తే ఏదో తక్కువ రోజుల్లో అప్పు తీరిపోద్ది. దానికి ఏడ్చేదేంటి? చిన్న పాపం అంటే ఏంటంటే నెలకో 2 నెలలకో ఒకసారి కోడిని తిన్నాడు. బాగా పెద్ద పాపం అంటే రోజుకు 2 కోళ్ళు తిన్నాడు వీడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అక్కడ ఎంజాయ్ చేశాడు, ఇక్కడ ఏడుతూ అనుభవిస్తున్నాడు. బుద్ధుడు అన్నాడు కదా, పాపం చేసేటప్పుడు
సుఖభ్రాంతి ఉంటుంది. సుఖపడేటప్పుడు ఎలా ఉంటుంది చూడండి. పండగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా, ఏమొచ్చినా పార్టీ. ఏం పార్టీ? చికెన్. లొట్టలేసుకుని తింటారు. తినండి, అనుభవిద్దురు. కానీ తినద్దంటారా? తినద్దని ఎవడన్నాడు? ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందండి, గుర్తెట్టుకోండి. మీకు నచ్చింది తినచ్చు. కోడిని తినచ్చు, మీకు నచ్చింది. కోళ్ళు మీకు నచ్చిన పార్ట్ కూడా తినచ్చు. కొంతమందికి ఒక కోడి ఉందనుకోండి, దాంట్లో ఒక్కొక్క పార్ట్ నచ్చుతుంది, బాగా ఇష్టం. కొంతమందికి జాయింట్లు ఇష్టం. భలే నవ్వులుతారులే కోడి జాయింట్లు. కొంతమందికి దాని హెడ్ ఇష్టం, కొంతమంది దాని లివర్ ఇష్టం. ఇంకేమి ఇష్టం? లెగ్ పీసు. లొట్టలేసుకుని మరీ తింటారు. అంటారు కూడా, తినకపోతే దేనికి బతుకు, తింటే పలావ్ తినాలి, పచ్చగడ్డ తినేది. మీ ఇంటికి వెళ్తే పప్పు కూడా ఎడతాం, ఎందుకు మీ ఇంటికి రావడం అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారంటారా, లేరంటారా? ఇంటికి కూడా రారాళ్ళు. ఆడు తినడం కోసం మనం కోస్తే ఆడు తిని బాగానే ఉంటాడు, చేసిన పాపానికి మనం అనుభవించాలి. చాలునైనా నువ్వు తినపోతే తినపోయి, రాకపోతే రాకపోయి, దుబాయ్ అనాలి. అబ్బాయి మా ఊళ్ళేనండి, దగ్గర వాళ్ళేనండి. బాబు, మీ దగ్గర వాళ్ళైనా సరే, మీ ఇంట్లో వాళ్ళైనా సరే, పాపం చేస్తే ఆయన ఏమి ఎగ్జామ్షన్ ఇవ్వడం. ఎవరు? నడిపించేవాడు. ఆయన ఒకడు ఉన్నాడు. మీకేం ఎగ్జామ్షను రాదు. నువ్వు ఏ కారణంతో చెయ్యి, నీ పేరా అకౌంట్లో పడిపోతుంది. ఏంటో అనుకుంటున్నారు పాపం. ఎవడో చూడలేదు కదా. ఎవడికి తెలుసుది మేము తిన్నది అనుకుంటారు. ఎవడు చూడకపోయినా ఆ పైన ఉన్నవాడు చూస్తాడంటారా, చూడంటారా? మరి రాస్తాడంటారా, రాయడంటారా? రాస్తాడు. మీరు చూడండి, యమలోకం ఈ పేరు విన్నారా? అన్నీ తెలుసు. యమలోకంలో ఎవరుంటారు? యమధర్మరాజు ఉంటాడు. ఆయన పక్కన ఎవరుంటారు? చిత్రగుప్తుడు ఉంటాడు. భూమి మీద చచ్చిపోయిన వాళ్ళని ఇద్దరు వస్తారు. ఎవరాళ్ళు? ఎంబట్లు. ఏంటి వీళ్ళంతా చూసారా? బాగా తెలుసున్నట్టు చెప్తున్నా.
నిజంగా చూసినట్టు చెప్తున్నారు అందరూ. మీకేం తెలియదేమో అని చెప్తున్నాను నేను. వచ్చి కొంచెం ఆలోచించండి. యమభటులు ఇద్దరు వస్తారా, ముగ్గురు వస్తారా? ఒకడు వస్తాడా? రాడు. ఇద్దరే ఎందుకు వస్తారు? మీకు ఇలాంటి డౌట్లు రావా? ఇద్దరే ఎందుకు వస్తారు అంటే గుర్తెట్టుకోండి. ఒక్కడే వస్తే ఓ పక్కన పట్టుకుంటే ఇటు ఇడిపించి పారిపోతాడు. అంచేత ఇద్దరు వచ్చి రెండు పక్కల గట్టిగా పట్టుకుంటారు. అది ఇద్దరిని పంపడానికి కారణం. ఒక్కడో దాన్ని కొట్టేసి వెళ్ళిపోతాడు కూడా. వీడు తీసుకెళ్తారు ఎవరి దగ్గరికి? ఆ లోకానికి తీసుకెళ్ళి యమలోకానికి, యమధర్మరాజు దగ్గర నిలబెడతారు. నిలబెడితే యమధర్మరాజు ఏమంటాడు? ఆ పక్కకి తిరిగి ఆ పక్కనోడు ఉంటాడు, రాస్తూ ఉంటాడు. ఎవడాడు? చిత్రగుప్తుడు. వాడితో అంటాడు, ఏంటి వీడు చేసిన పాపాలు అంటే. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎదురుగుండా పెద్ద పుస్తకం ఉంటుందా ఉండదా? దాన్ని ఇలాగా తిరగేస్తాడు. తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగుతాడు. ఎందుకు అక్కడ ఆగుతాడు? ఓహో, ఏంటి నాకంటే ముందర చెప్పేస్తున్నారు మీరు. వాడి ఖాతా అది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? మనం పాపాలు చేస్తే దాని సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మనం చేసిన పాపాలన్నీ ఒక అకౌంట్లో వ్రాయబడుతున్నాయి. మనకు ఒక అకౌంట్ ఉంది. ఇవన్నీ అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అది అప్పుడు ఆ చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే ఆ పేజీ చూసి చదువుతాడు. ఏమని చదువుతాడు అంటే, వీడి జీవితంలో 108 కోళ్ళు తిన్నాడు. వీడికి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అన్ని కోళ్ళు ఎక్కడ తిన్నాను నేను? నెలకోటిగా అని చాలామంది అంటారు. అబ్బే రోజు తినండి, ఏదో వారానికి ఒక్కసారి అంటే పాపం. ఇంకా చూస్తాడు, 25 మేకలు తిన్నాడు. భలే ఉంటుందిలే లిస్ట్. అక్కడ మీ లెక్కలు తప్పుతాయేమో కానీ అక్కడ లెక్కలు తప్పవు. ఓ 250 చేపలు అయితేండా. ఇంకేందంటాడు? రొయ్యలు, ఇంకా భలే చెప్తున్నారు మీరు. తిన్నాయని నేను అని చదువుతాడు. వీడికి ఆశ్చర్యమే, ఇన్ని రకాలు తిన్నానా అని. ఎలా తిన్నాడు? ఆ కోళ్ళను బాగా ఏపించి తిన్నాడండి. అది కూడా రాస్తారు అక్కడ. అప్పుడు యముడు ఏమంటాడంటే, వీడిని సలసల కాగే నువ్వు ఏగించమంటాడు. ఆ కోడి జాయింట్లు అవి బాగా నరికేశాడండి అంటే ఈటి కాళ్ళు కూడా నరికేయండి. ఎలాంటి హింస చేశాడో అలాంటి శిక్షలు వేస్తాడు. అర్థమైందండి? అర్థమైంది కాలేదా? గుర్తెట్టుకోండి. మీరేమనుకుంటున్నారంటే మళ్ళీ మీలో కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. మాంసం తినేవాళ్ళు బాగా తెలివితేటలు బాగా పెరిగిపోతాయి. అసలు యమలోకం ఎక్కడుందండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు.
నాయన యమలోకం అన్నది ఏమీ లేదు, కానీ గుర్తెట్టుకోండి, అది ఆ పండితులు ఎందుకు ఇవన్నీ రాశారు అంటే, నువ్వు ఇలాంటి పాపాలు చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అర్థమయ్యే రీతిలో ఈ రకంగా ఈ పురాణం రాయడం జరిగింది. ఏమండి, కొంచెం ఆలోచించండి. అది మీరు తెలుసుకోమని చెప్పడానికే తప్ప నిజంగా అక్కడ యమలోకం అంటూ ఉందా? లేదు. చచ్చాక మీ శరీరం వెళ్తుందా? ఏమెళ్తుంది? ఆత్మ వెళ్తుంది. మరి ఆత్మను శస్త్రము ఛేదించలేదు, అగ్ని దహించలేదు, నీరు వాయువు అని చెప్పి కృష్ణుడు చెప్పారు కదా. మరి పైకి వెళ్ళిన ఆత్మని ఏ యమధర్మరాజు శిక్షలేస్తాడు చెప్పండి? ఏమన్నా మీ పాయింట్ అర్థమవుతుంది? అర్థం కావట్లే. మీరు యమలోకం అని పైన ఉన్నాయనుకుంటున్నారు. కాదు కాదు, గుర్తెట్టుకోండి. యమలోకాలంటే ఎక్కడో లేవు. ఎక్కడున్నాయి? ఏంటి చెప్పండి అయ్యి? ఇక్కడ ఎక్కడున్నాయి? హాస్పిటల్స్ అన్నీ యమలోకాలే. అందులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2 రకాలుగా బాధిస్తారు. కోసేస్తారు. రెండోది డబ్బు. అది శారీరకంగా మానసికంగా నరకం చూపిస్తారు వాళ్ళు. వీడు పాపం చేసింది ఇంత అవుతే ఈ హాస్పిటల్లో ఎంత సెట్ చేస్తారండి? హాస్పిటల్స్ అంటే ఏంటనుకుంటున్నారు? భూమి మీద ఉన్న యమలోకాలు. ఏంటో అవి పెరిగిపోతున్నాయి ఇప్పుడు భూమి మీద. అవునంటారా కాదంటారా? చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? పాపాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి డిమాండ్ పెరిగిపోయింది. ఎవరికి? అని చేత గుర్తెట్టుకోండి. హాస్పిటల్స్ అనుకుంటున్నారు పాపం. మీరు చేసిన పాపాలకి అనుభవించడానికి సృష్టింపబడినవే హాస్పిటల్స్ అన్నీ. మీరు కోడి కాళ్ళు తీస్తే హాస్పిటల్స్లో మీ కాళ్ళు కూడా తీసేస్తారా? తీరా? ఆర్థోపెడిక్ అది చేసే పనేంటి? తీసి పడేస్తారు. గుండె ఇష్టంగా తింటే మీ గుండెకి కార్డియాలజిస్ట్, ఇంకో ఆయన బాగా తెలుసు అన్ని. లివర్ తింటే లివర్కి వస్తుంది, తల తింటే తలకు వస్తుంది. ఇప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేసింది, నేను ఇక్కడికి వస్తూ ఉంటే మెదక్ నుంచి. ఆవిడ ఏమందంటే, మా కోడలకండి కడుపులో ఏదో కంతేసింది, హాస్పిటల్లో చూపిస్తే ఆ కంతి ఆపరేషన్ చేసి తీయాలన్నారు. తీస్తూ అది ఒక్కటి తీస్తే బాగుండు, ఆ గర్భసంచి కూడా తీసేవాల్సి వస్తుందన్నారంట. ఇప్పుడు వాళ్ళకి పెద్ద డైలమా వచ్చింది. ఇంకా పిల్లలు పుట్ల 3 ఏళ్ళే అయింది పెళ్ళయ్యి.
గర్భసంచి తీస్తే పిల్లలు పుడతారా? పుట్టరు. మరి ఇప్పుడు తీయకపోతే ఈ బాధ, తీస్తే పిల్లలు లేరనే బాధ. నలిగిపోతున్నారు వీళ్ళు. నేను ఒకటి అడిగాను, అమ్మ మాంసం మానేశారా లేదా అన్నాను. నేను చెప్తున్నానండి, వాళ్ళు వినట్లేదండి అని. వినకపోతే అనిపించమనమ్మా, ఎవరు కాదంటారు. ధ్యానం చేస్తే అన్న తగ్గిపోద్దా? తగ్గిపోతే మళ్ళీ తిందుగాలే, ఊరికే తగ్గిపోద్ది దోబుదామని. చేసింది అనిపించాలా అక్కలేదా? తినేటప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళంతా బాధపడుతున్నారు. ఆవిడ బాధపడుతుంది, ఆ మొగుడు బాధపడుతున్నాడు, అందరూ బాధపడుతున్నారు. ఇంతమందికి ఈ బాధ ఎందుకు వచ్చింది? తినడం వల్ల, ఇంక దేనివల్ల? ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది తింటున్నారేమో అనుకుంటున్నాను నేను. ఏమంటే తింటం లేదా? నవ్వుతున్నారు అంటే నాకు తింటున్నారని అనుమానం. ఎంతమంది తింటున్నారో చెయ్యొద్దండి. అది ధైర్యం అలా ఉండాలి. చెయ్యెత్తారు అంటే తప్పు చేసేటప్పుడు లేదు, కానీ చెయ్యెత్తమన్నప్పుడు బాబు చేతులు ఎత్తినోళ్ళు ఇంకెక్కడి నుంచైనా మానేస్తారా, ఇంకా తింటారా? మానేసేటట్టయితే చెయ్యెత్తండి. మళ్ళా ఇక్కడ ఎవడో ఒకడు ఎత్తలేదు. ఓహో, సార్ నాయనా ఇందాకే చెప్పాను, రోజు తింటే పెద్ద పాపం, అప్పుడప్పుడు తింటే చిన్న పాపం, మొత్తమే శిక్ష తప్పదు. ఇప్పుడు వయసులో తింటున్నావు, వయసు మళ్ళాక అనుభవిస్తావు, కంగారు పడుకు, వస్తుందిలే. మరి గత జన్మల్లో ఎవరికైనా ఆర్థికంగా మనం నష్టపెట్టాం, మోసం చేసాం, దౌర్జన్యం చేసాం. ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళంతా చేస్తున్న దౌర్జన్యాలు చేసి ఈ చేసి సంపాదిస్తున్నారా లేదా? ఎంతోమందిని బాధించి వచ్చే జన్మలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు వాళ్ళు. ఎవ్వడికి ఎగ్జంప్షన్ లేదు. ఆ డబ్బు వస్తే బా ఎంత ఆనందం అండి. కష్టం లేకుండా సంపాదించేశారు. చేత గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కష్టాల్లోంచి బయటపడాలి అంటే ఏం జరగాలి? మీరు చేసిన కర్మలు రద్దు చేసుకోవాలి. కర్మలు రద్దు కావాలి అంటే ఒక్కటే మార్గం. మీరు చేసే కర్మలు రద్దు కావాలి అంటే ఒక్కటే మార్గం, దానికి జ్ఞానం సంపాదించడం. ఇది నేను చెప్పింది కాదు,
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. 4వ అధ్యాయంలో 37వ శ్లోకం రాసుకోండి. అది యథైదాంసి సమిద్దోగ్ని భస్మాసాత్కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాసాత్కురితే తథా. తాత్పర్యం రాసుకోండి. అర్జున, బాగుగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారంగా బూడిద చేస్తుందో ఆ ప్రకారంగా జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను దగ్ధం చేస్తుంది. దేవుడు చెప్పారు, చెప్పింది కరెక్టేగా ఆయన చెప్పింది. అది మీ ఖాతాలో ఎన్ని కర్మలు ఉంటే ఆ కర్మలన్నీ ఏమైపోతాయి? దగ్ధమైపోతాయి. దేంట్లో? జ్ఞానమనే అది. ఎప్పుడైతే కర్మలన్నీ దగ్ధమైపోయినాయో ఇంకా జన్మ ఉంటుందా? జన్మ లేకపోతే దాన్ని ఏమంటారు? మోక్షం అంటారు. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది? ఈ జ్ఞానం ఎలా వస్తుంది? ఒకటే మార్గం, అదే పత్రి గారు మనకిచ్చిన శ్వాస మీద ధ్యాస. అని చేత గుర్తుపెట్టుకోండి. జ్ఞాన మార్గం అన్నా కూడా ధ్యానమే. చాలామంది ఏమంటారంటే ధ్యానం చేస్తే కట్టాలు పోతాయి అంటారు. గాడు గుడ్డు పోతాయి. నేను గాడిద గుడ్డు అని ఎందుకన్నాను చెప్పండి? గాడిదకు గుడ్డు అలా ఉండదు. మీరు ధ్యానం చేస్తే కర్మలు అలా పోవు. చాలామంది తెలియక కర్మ విపాక ధ్యానం అని చేస్తున్నారు. ఎగబడి దూరిపోతున్నారు. అందులో డిమాండ్ ఎక్కువగా ఉంది దానికి. ఎందుకు దానికి డిమాండ్ వచ్చింది? పాపాలు ఎక్కువ చేశారు. కర్మ పోతుంది అనుకుంటున్నారు. కర్మ ఎలా పోతుంది? జ్ఞానం, ధ్యానం కాదు అది. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? అది ధ్యానం వల్ల. మేమిద్దరం అదే చెప్తున్నాం. జ్ఞానం సంపాదించుకోండి, ధ్యానం బాగా చెయ్యండి. ఏదో ఒక్కసారి క్లాస్కి వస్తే మీ జ్ఞానం పెరిగిపోదు. రండి కొన్ని నెలలు అని చెప్తున్నాం మేము. ఇప్పుడు చెప్పండి, భీమవరం రావాలంటారా అక్కర్లేదంటారా? జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి. సరైన ధ్యానం చేయాలి అంటే భీమవరం రావాలి. ఇంకంతకన్నా దారి లేదు. లేకపోతే ఉంది దారి. చెప్పమంటారా? చెప్పమంటారా?
వాళ్ళకి మొత్తం మీద చెప్పండి చెప్పండి అంటున్నారు. అనుభవించడమే. 6 నెలలు 6 సంవత్సరాలు భీమవరం వస్తూ జూమ్లో పాల్గొనండి. ఈ జన్మలోనే జ్ఞానం సంపాదిస్తారు. ఎన్నో కర్మలు మీరు దగ్ధం చేసుకుంటారు. ఆ జ్ఞానాగ్నిని ఎంత ప్రజ్వరిల్ల చేసుకుంటే అంతలా మీ కర్మలు దగ్ధమైపోతాయి. మీరు మా జూమ్లోకి వస్తే మీకు జ్ఞానం వచ్చిందా లేదో కూడా తెలుస్తుంది. ఈ 4 చేస్తున్నారండి మీరు. ఏంటా 4? శ్వాస మీద ధ్యాస, ధ్యానం. 2 సాత్వికమైన ఆహారం తీసుకుంటూ, అది. నెంబర్ 2 ఈ పుస్తకాలు చదువుతూ, పత్రి గారి పుస్తకాలు నాయి చదువుతూ. 3 ఇలాంటి క్లాసులు వస్తూ. 4 సేవ. ఇప్పుడు అన్నీ బాగా చేస్తున్నారు మీరు. చేయట్లే? ఎంత బాగా చేస్తున్నారండి. ధ్యానం చేస్తున్నారు, పుస్తకాలు కొంటున్నారు, ఇలా క్లాసులు వింటున్నారు. మరి నిజంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే కదా ఇందాక అందరూ పుస్తకాలు తీసుకున్నారు. ఈ జ్ఞాన మార్గంలో పుస్తకాలు ఎంత సరదాగా తీసుకున్నారు. అది అలా ఉండాలి. ఎందుకు రాదండి జ్ఞానం మనకి? 20 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను నేను పత్రి గారి దగ్గర. అందుముందు నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు కొద్దో గొప్ప జ్ఞానం వచ్చిందంటారా లేదంటారా? మరి నాకు వస్తే మీకు రాదా? వస్తుంది. ఎందుకు రాదు? కొంచెం ఒకటి ఉండాలంతే. ఏంటది? శ్రద్ధ. శ్రద్ధావాన్ అన్ని కృష్ణుడు చెప్పినయే, నేనే సొంతం ఏం కాదు. నువ్వు నన్ను కాపీ చేయవయ్యా. నువ్వేం కంగారు పడి కూర్చో. కూర్చో. తెలుసులే నాయన, నీకు టెన్షన్ పెట్టడానికి నేను లేట్ చేస్తున్నాను ఇక్కడ. మూడు రోజుల నుంచి కనిపించలేదు, ఇప్పుడు కనపడుతున్నాడు. ఆయన చేత గుర్తెట్టుకోండి, ఆ మోక్షం అన్నది ఎలా వస్తుంది? ధ్యానం చేస్తే. ఆయన చేత భక్తి మార్గం అంటే పూజలు అయ్యి చేయడం కాదు, ధ్యానం చేయడం. కర్మ మార్గం అంటే ఏయ్యో చేయడం కాదు, ధ్యానం చేయడమే. యోగ మార్గం అంటే, జ్ఞాన మార్గం అంటే, సరే ఇన్ని మార్గాలు మనకెందుకు? ధ్యానమే మన మార్గం. మరి ఈ మార్గం మనకు ఎవరిచ్చారు? ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. థ్యాంక్ యూ. పత్రి గారు ఇంకోసారి కొడదాం.
రాజశేఖర్ ప్రసాద్కి బాగా తీయి, తప్పట్లు బాగా కొడుతున్నాడు, వంట ఇంకా బాగా చేయిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇగో ఓయ్, నేను పంచులు తెచ్చుకోవాలా సార్? తప్పకుండా అందరూ పంచాలు కట్టుకుందా అండి విగ్రహం